నమస్కారం అండి. దురదృష్టవశాత్తు ప్రకృతి విపత్తులో తుఫాన్లో నష్టపోయిన రైతాంగానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అండగా నిలబడాలని, ఇమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా చిన్న చిన్న తేడాపాడాలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రోజులు రైతులకు అండగా ఉండాలి, అదేవిధంగా మత్స్యకారులకి. ఎందుకంటే గత 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ నిమిత్తం జీవనభృతి కోల్పోయిన పరిస్థితి. మత్స్యకారులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సముద్రంలోకి పంపించేసిన విధంగా మరి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడం కూడా చూస్తున్నాం, వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రతి తుఫాన్లోని చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది. హుదూద్ని వెనక్కి తరివేశారని, తిత్లీని ఇంకోటి ఏదో చేశారని, ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు. కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మరి రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయారు ఈ తుఫాన్ బారిన పడి. అంటే 8 మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు. కానీ మీ ప్రచారం మటుకు చేతితో ఆపేశాను, తరిమి కొట్టాడు, లేదంటే తెల్లవారులు పడుకోలేదు, 2 రోజుల పాటు నిద్ర లేదని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్పించి చేతల మటుకి శూన్యం. నిన్నే చూస్తున్నాం. మరి నిన్న కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావడం జరిగింది. హెలికాప్టర్లో నష్టాన్ని అంతా పరిశీలించి ఏదో దిగి ఒక తోటలో రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇంకా హెలికాప్టర్లో నష్టాన్ని అంతా పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రైతులను కూడా పరామర్శించారు. మరి వెళ్ళి ఏమైనా రైతులను ఆదుకోవడానికి ఆయన ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మేము చూస్తుంటే పాపం ఇలా కొత్తగా 200 కోట్ల రూపాయలకి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. మేము అనుకున్నాం రైతులను ఆదుకోవడానికి అయినా ఇమీడియట్గా, లేకపోతే మత్స్యకారులను ఆదుకోవడానికి ఇమీడియట్గా 200 కోట్ల రూపాయల నిమిత్తం జీవో ఇచ్చారేమో అనుకుంటే డిజిటల్ క్యాంపెయినింగ్కి అంటే ప్రచారానికి 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రజలు బాగా జాగ్రత్తగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్కి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్కి తేడా గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి చెప్తున్నాను, కష్టంలో నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని బాధ్యతగా ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, అలాగే విధంగా మత్స్యకారులను కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు 4వ తారీఖు ఏదైతే మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ సంబంధించి మనం ఏదైతే ధర్నా చేద్దాం అనుకున్నామో దాన్ని 11వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. 11వ తారీఖు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలి. అదేవిధంగా మన బాధ్యత కాబట్టి ఈ తుఫాన్లో వరద బారిన పడిన రైతాంగాన్ని కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.